హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక 3 to 4 డెమో క్లాసెస్ వీడియోస్ చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ వచ్చారు కల్లా ఎవల్యూషనిజం గురించి చూద్దాం. ఎవల్యూషనిజం అన్నది దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇన్ 19th century చార్లెస్ డార్విన్ అన్నతను ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. అప్పటిదాకా యూరోప్లో ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండేది. ఏంటంటే అన్నీ ఇట్ ఈస్ నాట్ బీన్ ఇవాల్వ్డ్, ఇట్ ఈస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. ఓకేనా? ఏంటి, మీకు రిలీజన్ అవ్వచ్చు, మీ ఫారెస్ట్లు అవ్వచ్చు, మీ సొసైటీ అవ్వచ్చు, మీ సముద్రం అవ్వచ్చు, ఓకే, ఓ మ్యారేజ్, ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ ఇవాల్వ్డ్ అంటాడు. అంటే అప్పటిదాకా అలా బిలీవ్ చేశారు. కానీ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ నుంచి చార్లెస్ డార్విన్ ఏం చేశాడు, హీ వెంట్ అక్రాస్ ది గ్లోబ్, వెళ్ళి అన్ని స్పీసీస్ చదివి, బాబు ఇలా కాదు, ఇట్ హాస్ బీన్ ఇవాల్వ్డ్. సొసైటీలో ప్రతిదీ అంటే బయాలజికల్ ఎవల్యూషన్ గురించి మాట్లాడతాడు. బయాలజికల్ ఎవల్యూషన్ అంటే ఈ కాన్సెప్ట్ని మన ఆంథ్రోపాలజిస్ట్, అసలు ఆంథ్రోపాలజీలో మనం ఏం చదువుతాము, ఆంథ్రోపాలజీలో మనం చదివేది సొసైటీ అండ్ కల్చర్. కంప్లీట్గా మంది కల్చర్ సెంట్రిక్ ఉంటుంది, దాని తర్వాత సొసైటీ సెంట్రిక్ ఉంటుంది. సో ద సేమ్ కాన్సెప్ట్ దే యూజ్డ్ ఫర్, అంటే ఈ సేమ్ కాన్సెప్ట్ని, ఈ ఎవల్యూషన్ అన్న కాన్సెప్ట్ని వాళ్ళు ఏం చేశారు, ఓకే సొసైటీ ఫస్ట్ ఆంథ్రోపాలజికల్ క్వశ్చన్ ఏం చేశారు, ఓకే బయాలజికల్ ఎవల్యూషన్ మననే జరిగింది అంటే మరి సొసైటీ ఏంటి, సొసైటీ కూడా ఇవాల్వ్ అయిందా లేకపోతే క్రియేట్ చేశారా, అంటే అది గ్రాడ్యువల్ ప్రాసెసా లేకపోతే నార్మల్గా గ్రాడ్యువల్ ప్రాసెసా లేకపోతే సడన్గా అయిందా అన్న క్వశ్చన్ని హౌ సొసైటీస్ హ్యావ్ ఇవాల్వ్డ్ అన్న క్వశ్చన్ తోటి వచ్చారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ ఆంథ్రోపాలజికల్ థింకర్స్ ఎవరు అంటే వీళ్ళు ఎవల్యూషనిస్ట్ అంటాం మనం. ఓకేనా? ఎవల్యూషనిస్ట్ అని చెప్పేసి వాళ్ళని అంటాం. వాళ్ళ సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ వచ్చేసరికల్లా యూనిలీనియర్ ఇవల్యూషన్. అంటే సొసైటీ అన్నది ఒకే డైరెక్షన్లో ఇవాల్వ్ అవుతుంది. ఓకే, యూనిలీనియర్, ఒక్క డైరెక్షన్లో ఇవాల్వ్ అవుతుంది అన్నది దేర్ కాన్సెప్ట్. ఆ తర్వాత వచ్చారికల్లా అంటే వీళ్ళ టెనెన్స్ ఏమి ఉంటాయి అన్నది సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇవన్నీ కీవర్డ్స్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే సొసైటీ యూనిలీనియర్ ఎవల్యూషన్ అంటే ఒక డైరెక్షన్లో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్, ఇంకో ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఇవాల్వ్ అవుతుంది అన్నది ఒక టెనెంట్. తర్వాత సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఎక్కడున్నా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ప్రపంచంలో వాడు ఏ స్టేజ్లో ఉన్నా కానీ దేర్ థాట్ ప్రాసెస్ విల్ బి ద సేమ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. అంటే ఎక్కడున్నా కానీ, మీరు ఇండియాలో ఉన్నా కానీ, యూఎస్లో ఉన్నా కానీ, ఒక ట్రైబల్లో ఉన్నా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఓకే, అండ్ దే విల్ యూజ్ ద సేమ్ లాజిక్ అండ్ రీజన్ టు రిజాల్వ్ ద ఇష్యూ. అందుకని చెప్పేసి అన్ని కల్చర్స్ కూడా ఎవల్యూషన్లో ఇలా అంటే యూనిలీనియర్లోనే అవుతుంది అన్నది. అంటే ఎక్కడైనా కానీ దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్ అంటారు సైకిక్ యూనిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. దిస్ వాట్ దే సేస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్ తోటి విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీ తాతగారు చిన్నప్పుడు ఆయనకి స్మార్ట్ ఫోన్ ఉండేదా? లేదు కదా. మీ నాన్నగారికి లేదు. మీరు వచ్చేటప్పటికి మీకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. అదేమన్నా ఒక్కసారి గూడుపడిందా? లేదు. ఇట్ హాస్ బీన్ డెవలప్డ్. ఎలాగా అసలు కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అయింది? ఫస్ట్ లెటర్స్ నుంచి చేసేవాళ్ళం. లేదు అంటే ఫస్ట్ మనం చెప్పాలి అంటే మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, లేకపోతే వైకింగ్స్ కానీ, లేదు అంటే ఈ మన శాతకర్ణి మూవీస్ కానీ చూడండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ సిరీస్ అండ్ శాతకర్ణి చూడండి. ఇందులో ఒక కింగ్ ఇంకో కింగ్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఒక మనిషి వెళ్ళేవాడు. ఆ మనిషి ఓకే, ఆ తర్వాత తర్వాత లెటర్స్ వచ్చినాయి, ఆ తర్వాత పోస్ట్ కార్డ్స్ వచ్చినాయి, ఆ తర్వాత ల్యాండ్లైన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఫీచర్ ఫోన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ల్యాండ్లైన్స్ తర్వాత మీకు ఫీచర్ ఫోన్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద ఫోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మీకు చిన్న 1100 వచ్చింది. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, టచ్ స్క్రీన్ అన్నాం. ఓకే, తర్వాత మన ఆండ్రాయిడ్స్ వచ్చినాయి. సో దిస్ ఇస్ హౌ యువర్ స్మార్ట్ ఫోన్ హ్యాస్ ఇవాల్వ్డ్. అంటే ఈరోజు మీరు చూస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గుడిపడలేదు. ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, దిస్ వాట్ యువర్ ఎవల్యూషనిజం. అంటే ఎవల్యూషనిజం ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది.
అసలు యాక్చువల్గా బేసిక్ ప్రిన్సెస్ ఏంటి ఎవల్యూషన్లో ఏమంటది? ఎవ్రీ సొసైటీ, ఓకే, ఎవల్యూషనిజం అంటే సింపుల్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్కి ఇవాల్వ్ అవుతాయి సొసైటీస్ అన్నవి. అంటే సింపుల్ ఫామ్స్ నుంచి కాంప్లెక్స్ ఫామ్స్కి ఇవాల్వ్ అవుతాయి సొసైటీస్ అన్నవి అంటారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్ ఇనీషియల్గా ఏంటి? సింపుల్గా అక్కడ అలా ఇథనాల్ చల్లేసేవాళ్ళు, ఆ వచ్చిన దాన్ని కోసుకొని తినేవాళ్ళు అంతే. అక్కడి నుంచి ఈరోజు మనం ఏం చేసాము? ఈరోజు మనం డ్రోన్స్ వాడుతున్నాం, ప్రెసిషన్ ఫార్మింగ్ వాడుతున్నాం, ఓకే, ప్రెసిషన్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం, అంటే నానో టెక్నాలజీ వాడుతున్నాం. సో దిస్ హస్ బీన్ ఇవాల్వ్డ్. అంటే అక్కడ సింపుల్ దగ్గర నుంచి ఈరోజు కాంప్లెక్సిటీ బాగా పెరిగింది. ఓకే, దిస్ ఇస్ హౌ. అంటే దీని ప్రకారమే ఎవల్యూషన్ అన్నది సింపుల్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషనిజం. ఎవల్యూషనిజం అన్నది సింపుల్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్కి వెళ్తానే ఎవల్యూషనిజం అంటాడు. ఓకే, దీంట్లో మనం అసలు కీవర్డ్స్ చూద్దాం. ఎవల్యూషన్, ప్రోగ్రెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, డెవలప్మెంట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, యూనిలీనియర్ ఎవల్యూషన్ ఇందాక చెప్పాం, ఒక డైరెక్షన్లోనే వెళ్తుంది యూనిలీనియర్. ఓకే, తర్వాత దీంట్లో ఎల్హెచ్ మార్గన్ అన్నతను సావేజరీ, బార్బెరిజం అండ్ సివిలైజేషన్, ఈ 3 స్టేజెస్, అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వెళ్ళటానికి దీస్ ఆర్ 3 స్టేజెస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా? దిస్ ఇస్ వాట్ యువర్ ఎవల్యూషనిజం అంటే. సరే, ఇది ఒక సింపుల్గా వీటిలోనే చూసారా, దే హ్యావ్ సీన్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? అంటే డిఫరెంట్ థింగ్స్ని మనం చదివిన తర్వాత దే సెడ్ దట్ ఓకే, చేంజ్ అనేది గ్రాడ్యువల్గా అవుతుంది. ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ అగ్రికల్చర్. ఫస్ట్ ఏంటి? వుడెన్ ప్లవ్ ఉండేది. అంటే మన ఏమంటాం, గట్టిగా మొక్కలు ఉంటాయి కదా, చెట్ల నుంచి చేసేవాళ్ళు. ఓకే, ఆ చెట్లు యొక్క మొదలతోటి లేకపోతే ఏమంటాం ఆ మొక్కలతోటి వాటిని తవ్వేవాళ్ళు. అక్కడి నుంచి మన ఐరన్ ప్లవ్స్ వచ్చినాయి, అంటే ఎవల్యూషన్ ఆఫ్ మెటల్స్. అక్కడి నుంచి మీకు ట్రాక్టర్స్ వచ్చినాయి, అంటే ఇక్కడ హ్యూమన్ ఏం లేదు ఇంటర్వెన్షన్, ట్రాక్టర్సే వచ్చేసినాయి. తర్వాత హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈరోజు డ్రోన్ స్ప్రేయింగ్, అంటే ఎవల్యూషన్ అన్నది చూడండి అగ్రికల్చర్ ఎలా అయిందో. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూనిలీనియర్, దట్స్ వాట్ దే సేస్. తర్వాత కమ్యూనికేషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్ ఏంటి? మీకు ఎలా చేసేవాళ్ళు? కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసరికల్లా బుల్లెట్ కార్స్ తీసుకున్నారు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, తర్వాత గాడిదల మీద వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత బైసికల్ వచ్చింది, ఆ తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది, ఆ తర్వాత బస్సెస్ వచ్చినాయి, ఓకే, కార్స్ వచ్చినాయి, ఈరోజు మెట్రోస్ వచ్చినాయి, తర్వాత లాస్ట్కి ఈవీస్ వచ్చినాయి. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హాస్ ఇవాల్వ్డ్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కూడా చూస్తే మీరు ఎవల్యూషన్ అలా అయింది. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ యూస్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఆన్సర్స్ రైటింగ్. ఓకే, వాళ్ళు ఎవల్యూషనిజం గురించి కానీ మాట్లాడినా, ఓకే, దానికి రిలేటెడ్గా ఏది అడిగినా కానీ యూ కెన్ షో దట్ ఇలాగ ఇవాల్వ్ అయింది అన్నది. ఈ ఎగ్జాంపుల్స్ మీరు నీట్గా వాడచ్చు. ఇలా నుంచి చూద్దాం. ఓరల్ టీచింగ్ అంటే మీరు చూస్తే అర్లియర్ మన ఇది గురు శిష్య పరంపర అనేవాళ్ళం. ఓకే, ఇండియన్ సొసైటీలో రైట్. ఆ గురు శిష్య పరంపరలో ఒక గురువు అన్నది ఒక శిష్యుడికి ఇచ్చేవాడు, అంటే ఎట్ ఎ టైం. ఓకే, సో అక్కడి నుంచి బుక్స్ కింద ఫామ్ అయింది, తన నాలెడ్జ్ని బుక్స్లో పెట్టడము. అప్పుడు ఇంకా బ్రాడర్గా వెళ్ళింది. ఆ తర్వాత రేడియో, టీవీ, దీస్ ఆర్ యాక్చువల్లీ దీస్ ఆర్ ద టూల్స్ ఫర్ లెర్నింగ్. అంటే రేడియోలు, టీవీలో కూడా ఇనీషియల్లీ ఏం చేసేవాళ్ళు? అసలు వార్తలు ఇవ్వటము, ఏం జరుగుతుందో చెప్పటము. ఓకే, తర్వాత వచ్చి ఏమైనా ఎడ్యుకేటింగ్ థింగ్స్ చెప్పటము. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ లెర్నింగ్, రేడియోస్ అండ్ టీవీస్. తర్వాత ఏమో యూట్యూబ్ వచ్చినాయి. యూట్యూబ్లో ఏంటి మీకు తెలుసు, యూట్యూబ్లో ఈవెన్ ఓకే ఆక్స్ఫర్డ్ నుంచి కానీ, హార్వర్డ్ నుంచి కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ మీ విలేజ్లో కూర్చొని యూ కెన్ లిసన్ టు దేర్ లెక్చర్స్. మీకు అర్లియర్ ఏంటి, ఇలా టీచర్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక టీచర్ మాత్రమే ఒక స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు, ఓకే, లేదా ఒక బంచ్ ఆఫ్ పీపుల్ అంతే. బట్ నౌ ఒక టీచరు హీ కెన్ ప్రాపగేట్ హిస్ ఐడియా అక్రాస్ ది గ్లోబ్ అట్ ఏ టైం. అక్కడ నుంచి ఏ టూల్స్, మీ చాట్‌జిపిటి అవ్వచ్చు, పర్ప్లెక్సిటీ అవ్వచ్చు, ఓకే, దీస్ థింగ్స్ నౌ దే ఆర్ గివింగ్ నీకు ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో అది ఇస్తుంది. దిస్ ఇస్ హౌ యువర్ ఎవల్యూషన్ హ్యాస్ హ్యాపెండ్. ఓకేనా? అండ్ దెన్ ఇందాక మాట్లాడుకున్నాం ఎల్హెచ్ మార్గన్ ఏమంటాడు? తన ఏన్షియంట్ సొసైటీ అనే బుక్ ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్, ఏన్షియంట్ సొసైటీ ఇస్ అ బుక్ విచ్ ఇస్ రిటన్ బై మార్గన్. తనేంటి, ఈ సొసైటీ అన్నది ఎలా డెవలప్ అయింది, ఈ సీక్వెన్స్ అన్నది చెప్పాడు. సావేజరీ, బార్బెరిజం అండ్ సివిలైజేషన్. ఇందుట్లో తను చెప్పింది ఏంటి? బేసికలీ ఇదంతా ఓకే టెక్నాలజికల్ అండ్ సబ్సిస్టెన్స్, అంటే అగ్రికల్చర్ ఎలా అయితే అయిందో, ఈ టెక్నాలజీ ఎలా ఇవాల్వ్ అయిందో దాని గురించి మాట్లాడాడు. ఎలాగా? ఫస్ట్ ఈ సావేజరీ అంటే ఇనిషియల్ సొసైటీస్ ఎలా ఉండే, ఫుడ్ కలెక్షన్, వాళ్ళ డిపెండెన్స్ అంతా
ఫారెస్ట్ మీద ఉండేది. ఎలాగా? మెన్ వెళ్ళి హంట్ చేసుకొని తీసుకొచ్చాడు, ఉమెన్ వెళ్ళి గ్యాదర్ చేసుకొచ్చేది. ఏం గ్యాదర్ చేసుకొచ్చేది? మీ పూలు, పళ్ళు, అండ్ దెన్ యూనో నట్స్, ఆ తర్వాత వచ్చేసరికల్లా మీ ఏమంటాం ఈ ట్యూబర్స్, దుంపలు ఉంటాయి కదా ఇవి. తర్వాత ఎక్కడైతే ఫిషింగ్ పాన్స్ అని కనిపించినట్టు ఫిష్ని పట్టుకురావడం. సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఫారెస్ట్. సో ఈ మార్గన్ ఈ టైప్ ఆఫ్ ఎకానమీని ఏమంటాడు? సావేజరీ అంటాడు. ఇక్కడ నుంచి తన ప్రకారం ఇవాల్వ్ అయింది. ఎలాగా? ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ కలెక్షన్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ ఎలా చేస్తారు? అగ్రికల్చర్, వ్యవసాయం చేసి సర్ప్లస్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎందుట్లో దే హ్యావ్ టు కీప్ ఇట్ రైట్. దానికి పాటరీస్ అన్నీ స్టార్ట్ అయినాయి. తర్వాత యానిమల్ డొమెస్టికేషన్ ఎందుకు? మీ ఎద్దులు అవ్వచ్చు, ఇవన్నీ ఇట్ హెల్ప్స్ యూ. ఎద్దులు ఇవన్నీ ఏం చేస్తుంది? మీ అగ్రికల్చర్కి హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ సెటిల్ విలేజ్ లైఫ్. ఓకే, అక్కడి నుంచి చాలామంది వచ్చి ప్రశాంతంగా అక్కడే కూర్చొని ఒక సెటిల్ విలేజ్ లైఫ్ని స్టార్ట్ చేశారు. అండ్ దాట్ గేవ్ టు గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్. అందుకని ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ చేశారు. ఇక్కడ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ నుంచి ఏంటి? లైక్ సర్ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే దెర్ ఈజ్ నో మోర్ స్ట్రగుల్ ఫర్ జస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడేంటి? ఆ సర్ప్లస్ ప్రొడక్షన్ని యూ కెన్ యూటిలైజ్ ఆల్ యువర్ రిసోర్సెస్ టు డెవలప్ సంథింగ్ ఎల్స్. అందుకనే ఇక్కడ రైటింగ్, సిటీస్ని డెవలప్ చేయటము, అడ్మినిస్ట్రేషన్ చాలా కాంప్లెక్స్ అయిపోయింది. ఇక్కడ వరకు ఏంటి? మీకు ఒక విలేజ్ ఉండేవాడు, విలేజ్ హెడ్ ఉండేవాడు, విలేజ్కి 4-5 పోస్టులు ఉండే, వాటిని మాత్రం చేసుకుంటా దే యూస్ టు లీడ్ దేర్ లైఫ్. ఇక్కడ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ చాలా కాంప్లెక్స్ అయిపోయింది. విలేజెస్, సిటీస్, ఓకే. తర్వాత వచ్చేసరికల్లా మీకు డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, ఇలా 4 స్టేట్లు కలుసుకొని ఒక కంట్రీ. సో కాంప్లెక్సిటీ ఎక్కువ అయిపోయింది. ఈరోజు చూస్తే దట్ ఈస్ కాల్డ్ యువర్ సివిలైజ్ సొసైటీ. అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండటం, అంటే రైటింగ్ స్టేట్ అంటే నీ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చేంజ్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఎల్హెచ్ మార్గన్ చెప్పేది. సో ఇదంతా అయిపోయింది. దీనికి మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జస్ట్ సి ఫుడ్ సిస్టమ్, ఫోరేజింగ్, ఓకే, అంటే ఇందా మనం చెప్పాం కలెక్షన్ చేసుకోవడం, ఫుడ్ కలెక్షన్, తర్వాత హోకల్చర్, తర్వాత ప్లవింగ్ అగ్రికల్చర్, తర్వాత మార్కెట్ ఓరియంటెడ్ ఫార్మింగ్ అంటే ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవరు మన ఇండిగో రెవల్యూషన్ అయింది. ఎందుట్లో? మన ఇండియన్ హిస్టరీలో. వాళ్ళేంటి? యూరోపియన్స్ దే వాంటెడ్ ఏది? మీకేం కావాలి? ఇండిగోని కంపల్సరీ ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి దే ఫోర్స్డ్ us. ఓకేనా? అక్కడ నుంచి యాప్ బేస్డ్ డెలివరీ ఎకానమీ. ఈరోజు మీరు స్విగ్గీ తీసుకోండి, జొమాటో తీసుకోండి, ఓకే, దిస్ ఇస్ హౌ యువర్ ఫుడ్ సిస్టమ్ హ్యాస్ ఇవాల్వ్డ్. ఓకే, తర్వాత సెటిల్మెంట్స్ చూద్దాం. టెంపరీ క్యాంప్స్ చెప్పాను కదా, ఫస్ట్ చిన్న ఇవి ఉండేవి. ఓకే, ఒక ఫ్యామిలీ ఒక చోట నుంచి ఇంకో చోటకి అవుతూ ఉండేవి. తర్వాత 4-5 ఫ్యామిలీస్ కలిసి హామ్లెట్స్ అయినాయి. అక్కడ నుంచి ఒక 10 హ్యామ్లెట్స్ కలుపుకొని విలేజ్ అయింది. అక్కడ నుంచి మీకు టౌన్స్, అంటే డిఫరెంట్ టెక్నాలజీ ఉన్న పాపులేషన్ ఉండేవాళ్ళు. అంటే కొంతమంది దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ఐరన్, ఓకే, దే ఆర్ గుడ్ ఇన్ దేర్ వీవింగ్, ఓకే. అలాగే సెటిల్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవి. అలాగే ఈరోజు చూస్తే స్మార్ట్ సిటీస్ విత్ డిజిటల్ సర్వీసెస్. ఓకే, మీ సెటిల్మెంట్ అన్నది కూడా ఇలా చేంజ్ అయింది. కమ్యూనికేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్, మెసెంజర్ నుంచి పోస్టల్ లెటర్, టెలిఫోన్, ఇంటర్నెట్ చాట్, ఈరోజు మీడియేటెడ్ కమ్యూనికేషన్స్, రైట్. దీస్ ఆర్ ద చేంజెస్ అట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మీరు ఈ చూస్తారు. ఓకే, ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్, అసలు విలేజెస్ 50-60 ఇయర్స్ ముందు ఎలా ఉండేవి? 50-60 ఇయర్స్ ముందు నథింగ్ వాజ్ దేర్. మీ ఫార్మింగ్ అనేది కంప్లీట్గా రెయిన్ ఫెడ్, అంటే రెయిన్ డిపెండెంట్ ఫార్మింగ్ ఉండేది. తర్వాత మీరు మీ ట్రాన్స్పోర్టేషన్ అనేది బుల్లక్ కార్స్ కానీ లిమిటెడ్ రోడ్స్ ఉండేవి. తర్వాత లో యాక్సెస్ టు ఫార్మల్ బ్యాంకింగ్. ఇందిరాగాంధీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అండ్ వెన్ షీ మేడ్ దిస్ నేషనలైజేషన్ బ్యాంక్స్ని, అప్పుడే ఈవెన్ లోవర్ ర్యాగ్ ఆఫ్ ది సొసైటీకి బ్యాంకింగ్ అనేది అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా ఓన్లీ రిచ్ పీపుల్ వీళ్ళకి ఉండేదన్నమాట. తర్వాత ఆఫ్లైన్ రికార్డ్స్, అంటే ఒక రికార్డ్ అన్నది వాళ్ళు ఏదో పేపర్లో పెట్టుకోవటం, ఎక్కడో పుస్తకాల్లో పెట్టుకోవటం. సో నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇట్ యూస్ టు టేక్ ఇయర్స్ టుగెదర్. ఓకే, దట్ లీడ్స్ టు డిలేడ్ కమ్యూనికేషన్. కానీ ఇప్పుడు చూడండి, సేమ్ విలేజ్ చూస్తే ఈరోజు మీకు ట్రాక్టర్స్ ఉన్నాయి, హార్వెస్టర్స్ ఉన్నాయి, డ్రోన్ డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. అంటే డ్రోన్ తోటి మీకు అగ్రికల్చర్ చేస్తున్నారు. అది వదిలేస్తే మీ కమ్యూనికేషన్, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, యూపీఐ పేమెంట్స్, ఓకే, ప్రతి జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ వెల్ఫేర్ యాక్సెస్ అండ్ డిజిటల్ సర్వీసెస్ రైట్ నో. ఏది మీరు ఆఫ్లైన్ రికార్డ్స్తో చూసుకుంటే ఈరోజు లెర్నింగ్ అనేది యూట్యూబ్ లెర్నింగ్ చెప్పాను కదా. ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవి ఉన్నాయో లెక్చర్స్ ఉన్నాయో యూ కెన్ లిసన్ టు దెమ్. అండ్ ఏ బేస్డ్ అసిస్టెన్స్, దిస్ ఈస్ ద డెవలప్మెంట్ వాట్ హ్యాపెన్. అంటే మీకు 50-60 ఇయర్స్ లోపల ఎంత చేంజ్ అన్నది. ఓకే, దిస్ ఈస్ ద గ్రాడ్యువల్ చేంజ్ హ్యాపెన్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్. దట్ ఈస్ వాట్ దే సేయింగ్. ఇదంతా అయిపోతే
అసలు ఎవల్యూషనిజంని ఎలా క్రిటిసైజ్ చేశారు? ఎందుకంటే వాట్ ఎవర్ దే సెడ్ ప్రతి సొసైటీ కూడా ఆ చేంజ్ అవ్వదు కదా. సే లైక్ నాట్ వన్ పాత్, డిఫరెంట్ సొసైటీ డు నాట్ పాస్ త్రూ ఐడెంటికల్ స్టేజెస్ ఇన్ సేమ్ సీక్వెన్స్ ఆర్ అట్ ద సేమ్ స్పీడ్. ఎగ్జాంపుల్ జపాన్ ఉంది. జపాన్ ఏంటి? ఇఫ్ యూ సీ జపాన్, ఇట్ ఈస్ అ మోడర్న్ సొసైటీ అండ్ స్టిల్ దే హోల్డ్ ట్రెడిషన్స్ pretty well. సో వీళ్ళ ప్రకారం ఏంటి, జపాన్ మోడర్న్ అయిందంటే దే ఆర్ సపోజ్ టు లీవ్ ద ట్రెడిషన్స్. కానీ అలా కాల. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇలాగ మీకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. మనకి అంతా ఒకే పేస్లో జరుగుతుందా? జరిగితే ఈరోజు హైదరాబాద్ ఇలా ఎందుకు ఉంది, వరంగల్ ఎందుకు ఉంది, విజయవాడ అలా ఎందుకు ఉంది, వైజాగ్ అలా ఎందుకు ఉంది? ఎవ్రీ సిటీ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. దాని ప్రకారం దాని డెవలప్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ క్రిటిసిజం, యూరోసెంట్రిజం. వీళ్ళు ఏం చేసినా కానీ దే యూస్ టు ఫీల్ లైక్ మార్గన్ ఏదైతే చెప్పాడో సావేజరీ, బార్బరిజం అండ్ సివిలైజేషన్, తన సివిలైజేషన్ అన్నది టాప్లో పెట్టాడు. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ మోర్ డెవలప్డ్. అండ్ ఈ సివిలైజేషన్ అంటే ఏంటి? దీని ప్రకారం యూరోపియన్ వే ఆఫ్ లైఫ్. సో దే ఫెల్ దట్ యూరోపియన్స్ ఆర్ సుపీరియర్ టు అదర్స్. ఓకేనా? సో దట్ ఈస్ హైయెస్ట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోరు. దెన్ వాల్యూ జడ్జ్మెంట్స్ చూడండి, సావేజరీ, బార్బరిజం, ఓకే, ఇలాంటి వర్డ్స్ వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. ఓకేనా? సో ఇట్ హ్యావ్ యువర్ మొరల్ వాల్యూస్, యూ హ్యావ్ యువర్ ఎథికల్స్ టు డూ దిస్. ఓకేనా? సో ఇలాంటివి క్రిటిసిజం ఉన్నవి. రైట్? నేను చూద్దాం అసలు ఫస్ట్ మీ ఎవల్యూషన్ అన్నది ఈ క్వశ్చన్ చూద్దాం. యూపీఎస్సీ ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి? డిఫైన్ ఎవల్యూషనిజం యాజ్ అన్ ఎర్లీ థియరీ ఆఫ్ గ్రాడ్యువల్ సోషల్ డెవలప్మెంట్. ఓకే, ఫస్ట్ దీంట్లో మీరేం చేస్తారు? అప్రోచ్లో ఏం చేస్తారు? ఫస్ట్ ఇవల్యూషన్ డిఫైన్ చేస్తారు. దీంట్లో మనం మాట్లాడుకున్నట్టు ఏది మన చార్లెస్ డార్విన్ గురించి మాట్లాడతారు. ఓకే, తను ఏం చెప్పాడు, అక్కడి నుంచి ఎవల్యూషన్ అనేది ఎలా తీసుకొచ్చారని చెప్పారు. అది హౌ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ టు మన సొసైటీస్ని, కల్చర్స్ని చదవడానికి ఎలా చేస్తారు. ఓకే, దీని గురించి మాట్లాడు. తర్వాత యాజ్ అన్ ఎర్లీ థియరీ ఆఫ్ గ్రాడ్యువల్ సోషల్ డెవలప్మెంట్. ఈ సోషల్ డెవలప్మెంట్ మనం ఏం రాయొచ్చు? మ్యారేజ్ గురించి రాయొచ్చు. ఓకే, తర్వాత ఇందాక మాట్లాడడం అగ్రికల్చర్ గురించి, టెక్నాలజీ గురించి, ఓకే, కమ్యూనికేషన్స్ గురించి. యూ విల్ బి కీప్ ఆన్ రైటింగ్. అంటే మనం ఇప్పటిదాకా ఏది డిస్కస్ చేసామో అది రాస్తాం. ఆ తర్వాత క్రిటిసిజమ్స్ రాస్తాం, ఏం చేశారన్నది. తర్వాత కంక్లూజన్ రాస్తాం. కంక్లూజన్ ఏంటి? బేసికలీ మీరు చూస్తే ఎవల్యూషనిజం అన్నది వన్ ఆఫ్ ఫస్ట్ సైంటిఫికలీ ఎక్స్ప్లెయిన్డ్ ఆంథ్రోపాలజికల్ థాట్. అంటే సొసైటీని ఎలాగో ఒక సైంటిఫిక్ వేలో డిఫైన్ చేసింది దీని నుంచే. ఓకేనా? దెన్ అలా యూ విల్ కంక్లూడ్ ది ఆన్సర్. రైట్? దెన్ ఎక్స్ప్లెయిన్ మోర్గన్స్ యూనిలీనియర్ సీక్వెన్స్, సావేజరీ, బార్బరిజం అండ్ సివిలైజేషన్. ఇందులో ఏం చేస్తారు? మీరు మళ్ళీ ఎవల్యూషనిజం గురించి రాస్తారు. మీ ఎవల్యూషన్ని డిఫైన్ చేసుకుంటా ఫస్ట్, అండ్ వీళ్ళని క్లాసికల్ ఎవల్యూషన్స్ ఎందుకంటామని చెప్పేసి రాసి, దెన్ మార్గన్. ఓకే, మార్గన్ యూనిలీనియర్ సీక్వెన్స్ చెప్తాడు కదా, సావేజరీ, బార్బరిజం అండ్ సివిలైజేషన్. ఇందులో ఏం రాస్తారు? టెక్నాలజీ గురించి చెప్తారు. ఓకే, దీంట్లో ఎలా చేంజ్ అయినది. తర్వాత వచ్చి ఇన్స్టిట్యూషన్స్ గురించి రాస్తారు. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ అంటే మీ మ్యారేజ్ అవ్వచ్చు, ఓకే, రిలీజన్ అవ్వచ్చు, అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్. టెక్నాలజీ ఇది, తర్వాత సొసైటీ ఆల్ టుగెదర్ ఎలా చేంజ్ అయింది అన్నది రాస్తారు. ఓకే, ఇందులో అగ్రికల్చర్ అవ్వచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. సేమ్ ఈ 3 ఆస్పెక్ట్స్లో చేసి, ఓకేనా, తర్వాత మళ్ళీ క్రిటిసిజమ్స్ రాస్తారు. ఏంటి? వాళ్ళు ఎలాగా యూరోసెంట్రిక్, ఓకే, తర్వాత వచ్చి అంత యూనిలీనియర్లో ఎందుకు జరగదు అన్నది రాసి, ఓకే, ఎందుకంటే దీనికి దే ఆర్ మెనీ అదర్ ఆంథ్రోపాలజిస్ట్ హూ సెడ్ దట్ బాబు యూనిలీనియర్ కాదు, మల్టీలీనియర్ ఉంటుంది. తర్వాత హిస్టరీని ఫస్ట్ చూడాలి, మీరు సొసైటీని చూడాలంటే, లేకపోతే కల్చర్ని చూడాలంటే అని దే ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. అవి రాస్తారు. ఓకే, రాసి కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ కూడా అదే. ఓకే, ఏమని? ఫస్ట్ మనకి ఈ ఎవల్యూషనిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద ఫస్ట్ వన్ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. అంటే సొసైటీని కానీ కల్చర్ని కానీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసింది వీళ్ళే అన్నది. ఓకేనా? దట్స్ హౌ విల్ ఎండ్. ఓకేనా? అండ్ విల్ కమ్ అప్ విత్ అనదర్ థియరీ shortly. Okay, thank you.